ఆన్లైన్లో ఇల్లు చూసి కొంటున్నారా? మోసపోతారు. నేటి డిజిటల్ యుగంలో ఇల్లు కొనాలన్నా, అద్దెకు తీసుకోవాలన్నా అందరూ ముందుగా ఆశ్రయించేది ఆన్లైన్ వెబ్సైట్లనే. అయితే ఇదే వేదికగా కొత్త రకమైన రియల్ ఎస్టేట్ మోసాలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. చూడగానే ఆకట్టుకునేలా విదేశీ భవనాల ఫోటోలు లేదా ఇంటర్నెట్ నుండి సేకరించిన విలాసవంతమైన ఇంటీరియర్ ఫోటోలను పెట్టి మార్కెట్ ధర కంటే అతి తక్కువ ధరకే లభిస్తున్నట్లు ప్రకటనలు ఇస్తున్నారు. ఈ మాయా ఇళ్ల ఉచ్చులో చిక్కుకొని సామాన్యులు తమ కష్టార్జితాన్ని కోల్పోతున్నారు. ఈ మోసం చాలా తెలివిగా సాగుతోంది. మీరు ఆన్లైన్ ప్రకటన చూసి ఫోన్ చేయగానే అవతల వ్యక్తి చాలా మర్యాదగా మాట్లాడుతూ ఆ ఇంటికి విపరీతమైన డిమాండ్ ఉందని నమ్మిస్తారు. ఇప్పటికే 10 మంది క్యూలో ఉన్నారు, మీరు ఇల్లు చూడాలంటే ముందే విజిటింగ్ ఫీజు లేదా టోకెన్ అమౌంట్ కట్టాలని ఒత్తిడి చేస్తారు. ఇల్లు చేజారిపోతుందనే భయంతో మీరు 1000 నుంచి 5000 రూపాయల వరకు చెల్లించగానే ఆ వెబ్సైట్ నుండి ప్రకటన మాయమవుతుంది. అప్పటి వరకు మీతో మాట్లాడిన ఫోన్ నెంబర్ స్విచ్ ఆఫ్ వస్తుంది. కేవలం అద్దె ఇళ్ల విషయంలోనే కాకుండా ఖరీదైన ఫ్లాట్ల విక్రయాల్లో కూడా ఇదే తరహాలో వర్చువల్ టూర్ల పేరుతో మోసాలు జరుగుతున్నాయి. గ్రాఫిక్స్ ఉపయోగించి సృష్టించిన నకిలీ లేఅవుట్లను చూపిస్తూ ఫ్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారు. తీరా క్షేత్రస్థాయికి వెళ్ళి చూస్తే అక్కడ అలాంటి ప్రాజెక్ట్ కానీ అసలు ఆ భూమి కానీ ఉండదు. వెబ్సైట్లలో కనిపించే రివ్యూలు, ఫోటోలు అన్ని కృత్రిమంగా సృష్టించినవి కావడంతో సామాన్య ప్రజలు సులభంగా మోసపోతున్నారు. ఇలాంటి ఆన్లైన్ మోసాల బారిన పడకుండా ఉండాలంటే ప్రజలు అప్రమత్తంగా ఉండడం ఒక్కటే మార్గం. ఆస్తిని ప్రత్యక్షంగా చూడకుండా, యజమానిని కలవకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆన్లైన్లో డబ్బులు చెల్లించకూడదు. ముఖ్యంగా ప్రాపర్టీ వెబ్సైట్లలో వచ్చే ఫోటోలను గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా అవి అసలైనవా కాదా అని సరిచూసుకోవాలి. అతి తక్కువ ధరకే వస్తుందంటే దాని వెనుక ఖచ్చితంగా ఏదో మోసం ఉంటుందని అనుమానించడం అవసరం.